బాబాయ్ అయ్యి బాబాయ్ మొదలు పెడదామా కలితుల్లియ కాళిదం కాళి చూసావా నువ్వు చూసావా തുടി കൊട്ടിയ പാണന്റെ പാട്ടിൽ അമ്മേ നീ അടങ്ങ് കരിങ്കാലിയല്ലേ అరే ఏమే దుర్గా నేను తిన్న ఇస్రా క్రిస్టేషన్ నాకుతున్నావు కదనే చిన్నాళ్ళు దానా అంటే ఎస్ నీకసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా? ఆయన నన్ను లవ్ చేస్తాడు. మాక్సిమం 2 days అంతే పారిపోతాడు. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు నాకు, పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతున్నావా? అనే ఎవరిది ఫీల్ కాకులే, నీకు నేనున్నాగా. నువ్వే పర్సనల్ గా రా, నేనే నీకు ఇస్తా. ఏం చేస్తున్నావు బాబా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇంకొకసారి బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని బస్ స్టాండ్ పోతే మొత్తం రౌండ్ కొట్టినా అనుకో, రక్తం తగ్గేస్తా. ఇంకొకసారి వైట్ కలర్ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళేవా అనుకో, ఎన్ని 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 దారుణాలు సార్. ఎల్లకురా బాబు, అమ్మాయిలంతా నిన్నే చూస్తున్నారు. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. మండుతున్నట్టుంది. అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ వినవే గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. కుక్క ఏంతనట సౌండ్ ఏమిట్రా? మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా, కొట్టుకోండి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏంటంటున్నాడు? అబే ఏమీ లేదు, గుండు మొక్క కావాలేమో వడ్డించండి అంటున్నాడు. అయితే వెళ్ళి అదే అల్లు అర్జున్ గారు మట్టుకుడు. మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేసేద్దాం. మొత్తం బోరా అని అంటున్నా, గుట్టెలో వచ్చినా అంటున్నా, ఎవడైనా ఉంటే రావాలంటున్నా, బరాబర్ పెట్టిస్తా అంటున్నా. విజ్ఞాన ప్రదర్శనలో చెప్పుతో ఇదేందయ్యా ఇది నేను ఎప్పుడు చూడు. స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి मुझे क्या पता दिलरुबा कैसी होगी. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఇంకోసారి
దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. సో కొంతమంది నా ఎక్స్పోజింగ్ రేడియోస్ చూసి తెగ కుళ్ళుకుంటున్నారు, అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా కుళ్ళుకుంటున్నారు. అంత సీన్ ఉందండి. సో నాకు కావాల్సింది అదేనబ్బా, మీరు కుళ్ళుకోవడమే నాకు కావాలి. ரொம்ப సంతోషంగా ఉంది, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. పోటీ పడతారంట, నాతో పోటీ పడతారు, నా అందంతో పోటీ పడతారు. మీరు ఎలాగో అందంగా ఉండాలని మీకు తెలుసు కదా, ఎందుకు నాతో వచ్చి పోటీ పడతారు? చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే, దీనికి చెవులు నోరు పనిచేస్తే ఇంకెవ్వడం ఆపలేవురా. నాకు చేత కావడం లేదు, నేర్పించు. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా, ఏం పనులురా, ఏం పనులురా. మనిదర్ ఉణర్ందుకొళ్ళ ఇది మనిద కాదల్ అల్ల. ఏదో తేడాగా ఉందేంటి? పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని బాధపడుకుంటూ కూర్చున్నాను. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. హాయ్ మామా. ఒక నిజం చెప్పనా, మన జీవితంలో ముందుకు ఎదగాలి అంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అని ఒక చిన్న ఆలోచన మన మైండ్లోంచి తీసేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ని అందుకుంటాం. నువ్వు నాకు బాగా నచ్చా, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానంతే. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? హైదరాబాద్ ఎప్పుడు వస్తావురా? ఎందుకు అడ్రస్ చెప్పు, నీతో సారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు. ఇప్పుడే కొంతమందిని కుమ్మే, డెఫినెట్ గా వస్తా. చూసే కేసులు గడు మాదిరి ఉంటాడే నా ఫ్రెండ్. వెళ్ళిపో, ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. You have social conscience, you have civic sense. Come here, come here, come here, you useless fellow. It's got it. It's huge. ఇదేంది ఇదే. Boom! 7 from 4 now. Now it's looking like a master stroke. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడావంటే. ఐ లవ్ యూ టూ. అన్నీ అడుక్కోవాలి కదా నేను. நீங்க என் கூட கோழி டான்ஸ் ஆடுறீங்களா? మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? என்ன பாட்டு பண்ணுங்க. ఏం చిల్లరగాళ్ళున్నారా మీరు?
చూసి తట్టుకోగల దమ్ముంటే చూడండ్రా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.